అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు గ్రుచ్చబడి, తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు గ్రుచ్చబడి, గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా బలియైతివి. గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగాదు. నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగాదు. ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే. ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ సిలువలో తొలగిన నీచ పాపము నే ద్వేషింతునన్నీయున్. నీ సిలువలో తొలగిన నీచ పాపము నే ద్వేషింతునన్నీయున్. నీ సింహాసనము నాలో నయుంచుము, నిన్ను
నే స్తుతింతును. నీ సింహాసనము నాలో నయుంచుము, నిన్ను నే స్తుతింతును. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. కలువరి మార్గంలో ఆ కలువరి మార్గంలో ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో మేకులు కొట్టిరి, కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము. మేకులు కొట్టిరి, కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో గాయపడిన చేతులు చాసి ప్రభువు పిల్లచుచుండెను. గాయపడిన చేతులు చాసి
ప్రభువు పిలచుచుండెను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నివ్వను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నివ్వను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో పాపములోనే ఉందువా పాపము వలన మరణము పాపములోనే ఉందువా పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో హృదయపు తలుపు తట్టుచున్నాడు తెరువుము నీ హృదయపు తలుపు తట్టుచున్నాడు తెరువుము నీ హృదయము చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తము సిలువలో కార్చి విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను వింతైన జనముగా మమ్ము చేసెను హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది మా శైలము మా కేడెము మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే మా కోటయు మా ప్రభువే హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఉన్నత దుర్గము రక్షణ శృంగము ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడే రక్షించువాడు మన దేవుడే హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ, రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఆరాధన కొరకై చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం, శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మరొక భాగంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్యమును బట్టి ఆ ప్రినియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మరొక భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 14, 15 కలిసి ఉంటాయి.
13, 14, 15 కలిసి ఉంటాయి. ఆ వచనాలు అందరం కలిసి చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు అపరాధం వల్లను శరీరమందు సున్నతి పొందుకునేట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిల పాత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి ఆయన ప్రధానులకును అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో ఆయన పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఆది సంభూతుడా, అల్ఫా ఒమేగా అన్నవాడా, ఆద్యంతరహితుడా, అందరికీ నీ ప్రభువా, లోకమును ఎంతో ప్రేమించి మరి ముఖ్యంగా లోకంలో ఉన్న పాపులమైన మమ్మల్ని ప్రేమించి మా పాపం వల్ల మాకు వచ్చే జీతం మరణమును, ఆ మరణ శిక్ష అనగా మా సమాధానార్థమైన శిక్ష మీరు సిలువలో భరించి మా శాపమును పాపమును ఎత్తివేసి మాకు ఆశీర్వాదమును జీవమును తీసుకుని వచ్చిన గొప్ప దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించడానికై రక్షించబడినటువంటి దేవుని ప్రజలు, పాప విమోచన పొంది పరిశుద్ధులుగా చేయబడిన ప్రభు ప్రజలు, బేతేల్లో కూడా సమకూర్చబడినటువంటి మీ ప్రజలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన తరుణం అనగా ఈ శుభ శుక్రవారమున మీ సన్నిధిలో చేరి మీ యొక్క కృప చొప్పున మేము ఆరాధించడానికి మాకు సహాయపడుతూ వస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యం ఇచ్చారు. వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి దేవా. లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె కాక లోకానికి, పాపానికి, శాపానికి వేరుపరచబడ్డ వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కావలసిన కృపను దయచేయండి. మీ దాసుడు బలహీనుడు, మానవ ఆలోచనలో తలంపులు కలిగిన వాడు, వట్టివాడు, మట్టివాడు. ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యం ఉంచి మీ ప్రజలతో మాట్లాడండి. నిర్గమ 4:12, కీర్తన 81:10, ఎస్కేలు 2:1, ఇర్మియా 1:9 ప్రకారం మీ దాసుని నోట మీ మాటలుంచి మీ ప్రజల యొక్క ఆత్మీయ క్షేమం కొరకై మీ దాసుని బలపరచమని వేడుకుంటూ మీ ప్రజలకు కూడా వినగలిగే చెవి, గ్రహించే మనసు, అర్థం చేసుకొని ఆరాధించడానికి కావలసిన కృపను దయచేయండి. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదో వారికి రక్షణ దయచేయండి. ఎవరు ఎలాంటి స్థితిలో వచ్చారో అందరి యొక్క ఆంతర్యము అవసరత ఎరిగిన దేవుడు. వారి అవసర కొలది, మా అక్కర కొలది, మా ఆత్మీయ క్షేమం కొలది మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభునామం అందరికీ వందనాలు తెలియచేస్తూ, మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన యోగ్యుడే. ఆరాధించడానికి మనం యోగ్యులమా కాదా, ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆరాధించటానికి యోగ్యులు? ఎవరు ఆరాధించటానికి యోగ్యులు? అందరూ ఆరాధిస్తారు, కానీ ఎవరు ఆరాధిస్తే ఆయనకి ఇష్టం? యథార్థవంతులు. ఎవరు ఆరాధించడం ఇష్టం? యథార్థవంతులు. అట్టివారి కొరకే యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. 23, 24 వచనాల్లో చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు?
యథార్థవంతులు. యథార్థముగా దేవుడు మనకు ఏమై ఉన్నాడు, మనం ఎలాంటి మేలులు పొందుకొని ఉన్నామో, ఏదో అలవాటుగా ఆచారంగా అందరు చేసినట్లుగా రక్షణ మారు మనసు లేకుండా, లేకపోతే ఇతరులు ఏదో చేస్తున్నారు కాబట్టి నేను కూడా బాప్తిసం తీసుకున్నాను ఆరాధించకపోతే ఎలాగూ అనుకొని ఆరాధించకూడదు. నిజముగా ప్రభు యొక్క రక్షణను మనం పొందుకొని, అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన పాపములు క్షమించబడి ఉంటే దేవుని దగ్గర మనము యథార్థంగా ఆరాధించడానికి అర్హులము, యోగ్యులము. దేవుని యొక్క మహాకృప ఎలాంటిదో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వను బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యం ఎలాంటిదంటే ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేనివల్ల మనకు క్షమాపణ కలిగి ఉన్నదంటే ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలిగి ఉన్నది. అందుకే కీర్తనాకారుడైన దావీదు 103వ కీర్తనలో, నా ప్రాణమా, చదువుదాం, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ అది క్షమించువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కాబట్టే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించే దేవుడు, మన పాపములన్నీ కూడా క్షమించే దేవుడు. కనుకనే మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే మొట్టమొదటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సిలువలో పలికిన 7 మాటల్లో కూడా మొట్టమొదటి మాట ఏముంటుంది? చదువుదాం రండి. ఈరోజు సిలువను కూర్చున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాటి ప్రకారము వీలైతే మనకు వీలైతే అన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించాం. లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. అది తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. క్షమించే దేవుడు మన దేవుడు. మన పాపములన్నిటినీ క్షమించిన వాడు ఆయన. కనుక దేవుని మనము ఆరాధించాలి. మన పాపములు క్షమించబడకపోతే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక మనమంతా మరణమైపోవాలి. అది ఎలాంటి మరణం? పాపములు క్షమించబడకపోతే శారీరకంగా మనకు వచ్చే మరణం అనే కాదు, కానీ రెండో మరణం. చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణం నుంచి తప్పించటానికి అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందవలసిన వారం మనం. మన పాపములకు ప్రాయశ్చిత్తము లేదు. ఆ ప్రాయశ్చిత్తము లేక రెండవ మరణం పొందవలసిన వారము, అనగా అగ్నిగంధకములతో మండే గుండములో మనము పాలు పంపులు పొందవలసి ఉండగా, ఆ దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడుగా
ఈ లోకానికి వచ్చి మన సమాధానార్థమైన శిక్ష 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయము చదువుదాం. 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష. వాస్తవానికి మనము పాపులము, భయంకరమైనటువంటి కార్యాలు మనం చేసేవారము. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది నరకం, రెండవ మరణం. ఆ నరకం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో మనందరి శాపమును లేదా శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుంటూ వచ్చారు. అందుకే ఎవరైనా మనము చనిపోయారు అనుకోండి, ఏమంటారు? ఏ ఇంట్లోనే ఏదైనా ఒక మనిషి చనిపోతే ఏమంటారు? ఆ ఇంట్లో ఏం జరిగిందంటారు? కీడు కదా, కీడు ఉంటుంది కదా. కీడు జరిగిన ఇంట్లోనే ఏదైనా మేలు జరగాలి, మంచి జరగాలని, శుభకార్యాలు జరగాలని కొంతమంది తొందరలో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, ఆ దుఃఖం మర్చిపోవడానికి. ఏదైనా ఫంక్షన్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి మనిషి చనిపోతే కీడా మేలా? ఎందుకు శుభ శుక్రవారం అంటున్నాం? ఒక మనిషి ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. ఆయన ఒక్కడికే కీడు జరిగిందేమో కానీ, ఆయనకొక్కడికే నష్టం జరిగిందేమో కానీ, ఆయన ఒక్కడే సమాధానమైన శిక్ష భరించి మనందరికి రక్షణ దయచేశాడు, పాప క్షమాపణ దయచేస్తూ వచ్చాడు. కనుక అందరికీ, లోకమంతటికి, మనుషులందరికీ శుభం జరిగింది కనుక ఇది శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే ఇంగ్లీష్లో. ఎందుకు మంచి శుక్రవారం అంటున్నామంటే లోకమంతటికి, మనుషులందరికీ మంచి జరిగింది కనుక. ఏం మంచి అంటే రెండవ మరణం నుంచి తప్పించబడ్డారు లోకస్తులందరూ కూడా. అనగా ఎవరైతే యేసుక్రీస్తునందు పాప క్షమాపణ పొందుకున్నారో వారందరికీ రెండవ మరణం తప్పించబడింది కనుక ఈ రెండవ మరణం నుంచి మమ్మల్ని తప్పించినటువంటి గొప్ప దేవుడవు, మా పాపాలు క్షమించి మా సమాధానార్థమైన శిక్ష మీరు భరించారు కనుక, లేదా మా సమాధానార్థమైన శిక్ష నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి, తండ్రి మమ్మల్ని క్షమించినందుకై, మా పాపం నుండి మమ్మల్ని విమోచించినందుకై నీకు వందనములు, స్తోత్రములు అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉందాం. మొట్టమొదటి విషయంలో, మొట్టమొదటి మాటలో క్షమించటం. అక్కడ ఆయన సిలువ వేస్తున్నా లేదా కొడుతున్నా ఆ బందిపోటు క్షమించండి, ఆ బంటుల్నే కాదు, అంతకన్నా ఘోరమైన శిక్ష మనం చూస్తాం. ఏమని పాట పాడతాం? ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, కాదు దయ్యయ్యో నా పాప, కాదు కాదయ్యయ్యో నా పాప, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ వివరేంతో. ఆనాటి యూదులు చంపారనుకుంటున్నారేమో, లేదా ఆ రోమా సైనికులు ఆయన చంపారనుకుంటున్నారేమో. కాదు కాదయ్యా, నా పాప రుణమునకే. ఈ గ్రహింపు ఎవరికైతే వచ్చిందో వారు ఆరాధించడానికి యోగ్యులు. ఎవరైతే ఆ గ్రహింపుతో ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, నా పాపముల కోసం నీవు సిలువ వేయబడ్డావు, నా శాపాన్ని తీసివేయటానికి నువ్వు సిలువ వేయబడ్డావు. అదే మనం చదువుతాం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13 చదువుదాం.
మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకునుట వలనను మనము మృతులై ఉండగా వ్రాతరూపకమైన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పాత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన చాలు. మన మీదున్న లేదా మనకు విరోధముగా ఉన్నటువంటి రుణపాత్రమును మేకులతో సిలువ కొట్టాడు. అంటే మన పాప రుణపత్రంగా ఆయన మార్చబడ్డాడు. సిలువ కొట్టింది పేపర్నా మనిషినా? ఆయనే కదా. 2 చేతులు అలాగూ చాపి సిలువ మీద కొట్టారు. ఇట్లా కాళ్ళు చాపి మేకులు కొడుతూ వచ్చారు. ఒక పత్రంలాగా, రుణపత్రంలాగా. మనకు రుణపత్రం అంటే ప్రామిసరీ నోటు. మనం అప్పు తీసుకుంటే నోటు తీసుకుంటాం కదా, ఆ నోటులాగా సిలువ కొట్టబడ్డాడు ఆయన. మన రుణాన్ని కొట్టివేయటానికై ఆయన సిలువ కొట్టబడ్డాడు. మన పాపములు ఎత్తివేయటానికై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ప్రాణాన్ని క్రయముగా చెల్లిస్తూ వచ్చాడు. అందుకే మనము ఈ విధంగా సజీవముగా నీతిమంతులముగా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతూ ఉన్నాం. లేకపోతే లోకంలో ఎక్కడో మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుని ఉగ్రతకు పాత్రలై రుణగ్రస్తులుగా చేయబడి పాతాళానికి నరకానికి వెళ్ళిపోవలసిన వారమే. అలాంటి మనలను అందుకే 2వ మాటలో మనం చదువుతాం. ఏముంటుంది 2వ మాటలో? చదువుదాం రండి. 2వ మాటలో 23వ అధ్యాయం, లోకాసువార్త 23వ అధ్యాయము 43వ వచనం. బందిపోటు దొంగతో ఆయన అన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. లోకాసువార్త 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన మనల్ని జీవింపజేశాడు. ఎక్కడికంటే పరదేశంలో విశ్రాంతి స్థలం. భూలోకం టు పరలోకం వయా పరదేశ్. పరలోకానికి వెళ్ళకపోయే ముందు మనము చనిపోయి పరదేశంలో విశ్రాంతి తీసుకుంటాం. రక్షణ పొందిన వాళ్ళు, పాప క్షమాపణ పొందిన వాళ్ళు పాతాళంలో వేదన పడతారు అనమాట. ధనవంతుడు లాజరు విషయంలో, లాజరు అబ్రహాము రొమ్మున పరదేశంలో ఆనందంగా ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో వేదన పడుచు ఉన్నాడు. అది వేదనకరమైన స్థలం. చనిపోయిన తర్వాత మనం చూస్తే నరకానికి పరలోకానికి వెళ్ళక ముందు, తీర్పు జరగక ముందు చనిపోయిన వారందరూ 2 స్థలాలకు వెళతారు. పాపక్షమాపణ మారు మనసు పొందిన వారేమో పరదేశికి వెళ్తారు. పాపక్షమాపణ పొందకుండా ఆ లోకంలో వారి ఇష్టానుసారంగా జీవించిన పాపులైన వారు పాతాళానికి వెళ్తారు. ఇవి మజిలీ స్థలాలు. కనుక పరదేశంలో బందిపోడు దొంగతో అంటున్నాడు ప్రభు, నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. కనుక పరదేశకు నన్ను నడిపించడానికి నువ్వు ఇష్టపడ్డ దేవుడుగా. పరదేశంలో ఏముంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. 2వ మాటలో మనం మొట్టమొదటిగా ఆయన మన పాపములను క్షమించాడు. ఎట్లా అంటే మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో భరించారు. ఆయన అలాగూ భరించడం ద్వారా ఆ దొంగకి ఏ విధంగా పాప క్షమాపణతో పాటు పరదేశం వచ్చిందో, కనపడిన దొంగలం, రహస్యపు దొంగలం మనం. బందిపోటు దొంగ అన్నా మంచోడేమో కానీ మనం ఇంకా క్రూరమైన అసలు మనం తడిగుడ్డతో గొంతు కోసేవాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళైతే బందిపోటు దొంగలు ఆ గొడ్లు కట్టుకొని రకరకాల ఏషియాలు చూపిస్తారు, కత్తులు అవన్నీ.
మనకే కత్తులు అవసరం లేదు, కత్తిపోటు లాంటి మాటలు చాలన్నమాట. అంతే, మనం పొడవవసరంలా, వాటంతట అవే దూసుకెళ్ళిపోతాయి, బాణాల కన్నా పదునుగా ఉంటాయి. అంటే ఆ 7 o'clock బ్లేడు కన్నా మెత్తగా దిగిపోతాయి అన్నమాట గొంతులు. అంత కఠినంగా ఉంటాయి అన్నమాట మాటలు. చాలా మెత్తగా, చాలామంది చాలా దూసుకెళ్ళిపోతాయి. మనం ఏమీ దారుణమైన నరహంతకులం, చాలామంది ఒప్పుకోరు ఆ విషయం. మనం అనే మాటలకు అవతల వ్యక్తి చాలాసార్లు చచ్చిపోయి ఉంటారు, అంత కఠినంగా మాట్లాడతాం మనం. మా ఊర్లో ఒక ఆమె ఉంది, సొంత అక్కా చెల్లెళ్ళే. ఏదో 2 మాటలు తిట్టింది బాగా. సహజంగా ఏం పెద్దగా పట్టించుకోదు చెల్లెలు. అక్క ఎప్పుడు ఈ అమ్మాయి ఎవరికి అంటే పెద్దోళ్ళే, మాకన్నా పెద్దోళ్ళే, పెద్ద వయసు. వాళ్ళు ఆమె ఊరక పనికి మాలిందా అని అది ఇది అని తిడతా ఇంకా వేరే మాట అందనమాట. బూతు మాట ఏం కాదు. వాళ్ళేమో కమ్మోళ్ళు, చౌదరీస్. మాలదానో మాదిగదానో అట పోయి సావరాదా అంది. ఆమె పట్టించుకోదు అసలు, ఎప్పుడు తిడతానే ఉంటుంది, పట్టించుకోదు, ఎవరు నమ్మలా. ఆమె ఏం చేసిందంటే వెళ్ళి మందు తాగింది. మందు తాగేసరికి ఫస్ట్ బాగానే ఉంది, ఆ రోసం మీద చచ్చిపోదాం అనుకొని ఆ చాలకేసే మందు ఉంటుంది కదా, ఆ మందు తాగింది. తాగిన తర్వాత కడుపులో మంట తట్టుకోలేక అరుస్తుంది. ఎవరు ఏంది ఏందని అడిగితే మందు తాగాను అంది. నమ్మట్లే, ఎవరు నమ్మలా. అది ఎందుకు తాగిద్దిలే, ఇప్పుడు తిట్టుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఏం పని లేదు. పాపం ఎవరు నమ్మలేదు, ఆలస్యం అయిపోయింది. తీసుకెళ్ళిపోయేసరికి నురుగు వచ్చేసరికి తీసుకెళ్ళారు, చనిపోయింది. సొంత చెల్లెల్ని అక్క మాటలని, బూతు మాటలు కూడా కాదు, మామూలు మాటలే. అవి లోతుకు దిగిపోతాయి మన మాటలు. మనం నరహంతకులమే. నరహంతకులు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగంధకంతో మండే గొండానికి వెళ్ళకముందు పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్ళకుండా నా ప్రాణంను కాపాడావు, అందుకే మరణం వశం కాకుండా మరణం చూడక బ్రతుకున్నాడు ఎవరు? పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకునేవాడెవరు? చదువుదామా కీర్తన గ్రంథం 89వ కీర్తన. మనందరికీ తెలిసిన మాటలే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడిని ఆరాధించడానికై. 89వ కీర్తన చాలా క్లియర్గా మనకి కీర్తనాకారుడైనటువంటి ఏతాము రాసినటువంటి కీర్తన చాలా చాలా క్లియర్గా ఉంటుంది. 48వ వచనం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళ వశం కాకుండా ఎవరైనా తప్పించుకోగలరా? ఎవరో తప్పించుకోలేరు. తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావనే శుభప్రదమైన నిరీక్షణ. పాతాళం నుంచి పరదేశకు నా ప్రాణాన్ని తప్పించావు ప్రభువా. అంతేకాదు, నిత్య జీవవృక్ష ఫలాలు నాకు, అదేగా మన ప్రకటన 2:7 చదువుకొని, జయించువారు పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. కాబట్టి జీవవృక్ష ఫలములు భుజింపనెత్తంటే ఆహారం, జీవవృక్ష ఫలమును ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ప్రభువా, ఆ బందిపోడు దొంగవలే నేను నీ సన్నిధిలో వేడుకుంటూ వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, పాపిని నన్ను కరుణించమని వేడుకున్నాను. క్షమించడమే కాదు, పాతాళ వశం కాకుండా పరదేశికి నడిపించి పరదేశంలో జీవవృక్ష ఫలాలు అనుభవించే భాగ్యాన్ని, జీవాహారము నాకు అందించి, అంతేకాదు ఒకవేళ ఈ లోకంలో ఇంకా బ్రతికున్నట్లయితే, మరణమును చూడకుండా బ్రతికున్నట్లయితే ప్రభు బలలో జీవాహారమైన మీ శరీరాన్ని తీసుకొని భాగ్యాన్ని నాకు అనుగ్రహించావని చెప్పేసి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా పొందాం. 3వ మాట కూడా చూసుకుందాం. 3వ మాటలో మన మొట్టమొదటిది, ఆయన క్షమించే దేవుడు. మన దోషములన్నిటినీ క్షమించాడు. ఆ యొక్క రోమా సైనికులనే కాదు, అంతకన్నా మనం ఇంకా దారుణమైన వాళ్ళం, హింసించేవారం. అయినా మనల్ని క్షమించాడు. నా పాపాలు క్షమించి నా సమాధానార్థమైన శిక్ష నీవు భరించినందుకు నీకు వందనాలు. 2వది, నన్ను క్షమించడమే కాదు, పాతాళమును తప్పించి పరదేశకు తీసుకెళ్ళటమే కాదు,
పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఇస్తానటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చావు. ఒకవేళ ఇంకా మీరు వస్తే, మనం చనిపోతే, మనం పోతే పరదేశంలో ఉంటాం, జీవవృక్ష ఫలాలు తింటాం. ఒకవేళ మనం పోకముందే ప్రభు వస్తే, అప్పటి వరకు ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో, ప్రభు బలలో పాలు పంపులు పొందే భాగ్యం, అంత్య దినాన లేపబట్టడానికి, ప్రభు బలలో మనం ఈ లోకంలో బలవంతులుగా జీవించటానికి నీ శరీరంలో, నీ రక్తంలో పాలిభాగస్తులుగా నన్ను చేస్తూ వచ్చావు. అప్పటి వరకు ఈ జీవ ఆహారం నేను భుజిస్తానని నాకు శుభప్రదమైన నిరీక్షణ, యోగ్యతనిచ్చినందుకు వందనాలని మనం దేవుణ్ణి స్తుతిస్తాం. మూడవదిగా మనం చూసుకుందాం రండి. ఇవన్నీ కూడా కేవలం ఆయన సిలువ వేయబట్ట ద్వారా మనకు ఆ విజయాలన్నీ వచ్చినాయి. మూడో మాట జనరల్గా ఉంటుంది. దాన్ని కాకుండా ఇంకా తర్వాత ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త ఇది 5వ మాట. ఆ మిగతా 2 మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం తర్వాత. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఆయన దప్పిగొని ఉన్నాడు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నాకు దాహమునకిమ్ము. చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అమ్మా నాకు దాహమునికి ఇవ్వమని 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీన నన్ను దాహమునికిమ్మని 7వ వచనంలో కూడా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. అప్పుడు ఆమెను అడిగిన దేవుడే సిలువలో కూడా దాహమును అడుగుచూ ఉన్నాడు. ఆయన దాహం ఇమ్మని అడుగుటలో అంతరార్థం, పరమార్థం ఆ స్త్రీకి బోధపరచాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. 14వ వచనం చదువుదాం రండి. 4:14 యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పి, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిగొనడు. జీవజలం ఇచ్చే దేవుడు దాహం కొంటూ ఉన్నాడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిగొనడని చెప్పినటువంటి ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు ఆ సిలువపై దప్పిగొన్నవాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్తం చిందించి 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు ఆమెతో ఎట్లా నేను వారితో ఎట్లా జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను దప్పిగొనడు అని చెప్పిన దేవుడు నీ కొరకు, నా కొరకు దప్పిగొంటూ ఉన్నాడు. మనకు దప్పిక తీర్చడానికి, మన ఆత్మీయ దప్పిక తృష్ణ తీర్చడానికి జీవజల ఊట అయినటువంటి ఆ దేవాతి దేవుడు దప్పిగొంటూ వచ్చాడు సిలువపై. ఆయన ఎవరంటే జీవజల ఊట. అందుకే ఇర్మియా 2:13 మాట ఉంటుంది, మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. చేసి ఉన్నారు జీవజలముల ఊట అయినా చాలు. జీవజల ఊట ఆయన ఎవరంట?
జీవజల ఊట. ఆ ఊట అందరికీ దప్పిక తీర్చే ఊట. కానీ ఇప్పుడు దప్పిక కొన్నాడు. ఎవరి కోసం? ఎందుకోసం? మనందరి దప్పిక తీర్చటానికి జీవజల ఊట అయినటువంటి ఆ ప్రభు దప్పిక కొన్నాడు. నేను దప్పిక కొని ఉన్నాను. జీవజల ఊట. ఆయన జీవజల ఊట అయినటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు దప్పిక కొన్నాడు. ప్రభువా, నా ఆత్మీయ దప్పిక తీర్చడానికి పాతాళంలో ఆ ధనవంతుడు నీళ్లు లేక అల్లాడిపోతూ లాజరు వేలు కొనతో ఒక నీటి చుక్కైనా నా మీద వేయమని, నా నోట్లో వేయమని, నా నాలుక మీద వేయని అడిగినటువంటి ఆ పాతాళపు వేదనలు భరించకుండా, దప్పిక కొనకుండా జీవజల ఊట అయిన నీవు నా కొరకు దప్పికొంటూ వచ్చావయ్యా. 22వ కీర్తన ఉంటుంది. ఆ నాలుకంట అంటకపోయిందంట. దావీదు భక్తుడు రాస్తాడు, ఏమని రాస్తాడు? చదువుదామా? 22వ కీర్తన. నా నాలుక ఎక్కడ అంటకుపోయిందంట. చదువుదాం రండి. దేవుడు నా నాలుక అంటకపోయిందని చెప్పేసి 15వ వచనం, నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడన అంటుకొని ఉన్నది. అంతగా దప్పికొన్నాడు, అంతగా వేదన పొందాడు ఆయన. నా వేదనలు తీసేయటానికి ఆయన సిలువుపై దప్పికొన్నాడు. ఆయన నాలుక దవడను అంటుకుపోయింది, ఎండిపోయింది. ఎందుకంటే ఎండిన మనల్ని మన దప్పిక తీర్చడానికి జీవజల ఓటైనటువంటి ఆ ప్రభు దప్పికొంటూ వచ్చాడు. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, 7వ అధ్యాయం 37వ వచనంలో ఆ పండుగలో 7:37 మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. బిగ్గరగా చెప్పెను. మన కడుపులో నుండి జీవజల నదులు పారాలని ఆయన దప్పికొన్నాడు. ఆయన నాలుక దవడన అంటుకుపోయింది. ఎంత వేదన పొందుతూ ఉన్నాడు. ఆ పాతాళంలో మనం వేదన పొందకూడదని, చుక్క నీళ్లు లేక బాధపడకూడదని. వాస్తవంగా మనం చూడండి, ఎవరికైనా ఒళ్ళు గాలిన వాళ్ళకి చూడండి, నీళ్లు తాగనివ్వరు. ఒళ్ళు గాలిన వాళ్ళకి ఆ వేడిలో నీళ్ళు వస్తే చనిపోతారంటే వెంటనే. ఒకవేళ అంత వేడిలో ఆ నీళ్లు పోసినా వెంటనే ఆవిరైపోతాయి. ఆ వేడిలో నీటి చుక్క ఏమాత్రం వస్తుంది? ఒక్క నీటి చుక్క. అంత దాహమే, అంత వేదనకరమైన స్థలం పాతాళం. అంత భయంకరమైన పాతాళంలో పడిపోకుండా నిన్ను నన్ను తప్పించి పరదైసికి నడిపించినటువంటి దేవుడు, జీవజల ఓట అయినటువంటి దేవుడు, మన కడుపులో నుండి జీవజల నీరు పారాలని మనల్ని అలాగూ బ్రతికించటానికి, అందరినీ బ్రతికించటానికి, అందరినీ కూడా ఈ ఊట ప్రవహింపజేసి ఆ నీరు ఎక్కడికైతే ప్రవహించింది అక్కడ అన్నీ కూడా బ్రతికెను. యేసుకేలు గ్రంథంలో మనం చూస్తాం ఒక నది, జీవనది. అందుకే మనం ఈ పాడబడం, జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింప. కాబట్టి పాడుకుంటాం, జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేశాడు. మన కడుపులో నుండి, మన హృదయంలో నుండి జీవజల నదులు పారాలని జీవజల ఊట, జీవనది అయినటువంటి ఆయన దప్పికొంటూ కనుక ఎండిపోతూ వచ్చాడు మన కోసం, మన వేదన భరించటానికి. ప్రభువా, నిజమే, ఆ కలువరి శిలువపై నీవు పలికిన 7 మాటల్లో ఈ మాట, నేను దప్పికొని ఉన్నాను, నా దప్పికని తీర్చటానికి, నా వేదనను తీర్చటానికి,
నన్ను జీవజల ఓటగా చేయటానికి, నా కడుపులో నుండి జీవజల నదులు పారటానికి, జీవనది అయిన నువ్వు, జీవజల ఓట అయిన నీవు దప్పిగొంటూ వచ్చావయ్యా. నువ్వు చేసిన ఆ త్యాగానికి, నువ్వు చేసినటువంటి ఆ శిలువ కార్యానికి నేనేమివ్వగలను ప్రభువా? ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనే. ధనవంతుడు ఒక్క నీటి చుక్క కోసం అల్లాడిపోతున్నాడే. అలాంటి భయంకరమైన వేదకర స్థలం నన్ను తప్పించటానికి నీవు ఈ విధంగా దప్పిగొంటూ వచ్చావయ్యా. అలాంటి గొప్ప దేవుణ్ణి నేనేమని ఆ రుణం తీర్చగలను ప్రభా? దమా ఆరాధన చేద్దామా? ఇంకా మనకు చాలా ఉన్నాయి, అయితే చెప్పుకుంటూ పోతే ఆలస్యం అవుతుంది. కనుక ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, ఆయన మన పాపములు క్షమించాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన శిలువపై మేకులతో కొట్టబడ్డాడు. మన మీద రుణంగా ఉన్న పాప పత్రాన్ని శిలువలతో మేకులు కొట్టి మన చేవిరాతను ఎత్తివేశాడు. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, ఆయన కృపా మహదేశం అది. కనుక నా దోషములన్నిటినీ, నా పాపములన్నిటినీ క్షమించావు ప్రభువా. దావీదు కీర్తించినట్లుగా, దావీదు నిన్ను స్తుతించినట్లుగా నేను నిన్ను స్తుతించడానికి, నా పాపములన్నీ ఎత్తివేసిన, క్షమించిన, విమోచించిన నా దేవునికి వందనాలని మన దేవుడిని ఆరాధిద్దాం. రెండవదిగా, జీవాహారమై ఉన్న దేవుడు అంటే పరదైసులో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములు నాకు ఇవ్వటానికి పాతాళం నుండి తప్పించి, ఆ బందిపోటు దొంగనే కాదు, అంతకంటే ఘోరమైన పాపిని నేను. ఆయన అయితే కత్తులతో పొడిచి డబ్బు దోచుకున్నాడేమో, నేనైతే మాటలతోటే చంపేశానయ్యా జనాన్ని. ఎవరో పరాయోళ్ళ కాదు, సొంత బంధువుల్నే, నా తల్లిని, నా తండ్రిని, నా అక్కని, నా చెల్లిని, నా తమ్ముడిని, లేదా బంధువుల్ని, అయిపోయిన వాళ్ళందరికీ, నా స్నేహితులను కూడా ఎన్నోసార్లు నేను నా మాటలతో, కత్తిపోటు లాంటి మాటలతో, వినటానికి మెత్తగానే ఉంటాయి, బూతులుగా కాదు, కానీ కొంతమంది పుల్లరిసినట్లుగా ఆ మాటలకి మనం ఏం అనలేము. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, లేదా వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమను బట్టి మనసు బాగా గాయపరచబడుతుంది. కఠినంగా ఉంటాయి. మాట ఏమో స్మూత్గా ఉంటుంది, కానీ అది ఎక్కడికో దూసుకుపోద్ది అన్నమాట హృదయంలోనికి. ఆ మాటల వల్ల నేను బాధించానయ్యా. నేను కూడా సిలువ ఎక్కవలసిన వాడినే, నేను కూడా పాతాళానికి వెళ్ళవలసిన దాన్నే. అయితే పాతాళం నుంచి నన్ను తప్పించి పరదేశుకు నన్ను నడిపిస్తూ ఉన్నావు. పరదేశుకు నడిపించడమే కాదు, ఆ యొక్క జీవవృక్ష ఫలములనిచ్చే జీవాహారముగా నీవు నాకు. అంతేకాదు, ఒకవేళ నేను చనిపోకుండా మీరు వచ్చే వరకు నిలిచి ఉంటే ప్రభు సంఘములో, ప్రభు బలలో జీవాహారమైనటువంటి మీ యొక్క శరీరంలో పాలిభాగస్తుడిగా, పాలిభాగస్తురాలుగా నన్ను చేస్తూ ఉన్నావు. ఎందుకంటే అంత్యదినము నేను లేపబడాలని. అలాంటి గొప్ప జీవాహారమైన దేవునికి జీవజల వృక్షమైన ఆ ఫలాలు ఇచ్చినావు. రెండవది, నా దప్పిక తీర్చడానికి పాతాళపు వేదన, ఆ దప్పిక అనేది ధనవంతుని జ్ఞాపకం చేస్తుంది. పాతాళపు వేదనల జ్ఞాపకం, నీళ్లు లేని స్థితిని, ఆ మండు ఎండకెళ్ళి వస్తేనే చల్ల నీళ్ళు ఇస్తే ఎంత హాయిగా ఉంటుందో, అట్లాంటిది ఆ పాతాళంలో ఆ బంధకాల, అగ్ని బంధకాల కీలకాల్లో మనం కాలుతూ ఉంటే ఎంత అరుస్తూ ఉంటా. మీకు బేదర దేవదాస్ అంకుల్ పేరున్నారా? బేదర దేవదాస్ అంకుల్, ఆయన ఒళ్ళంతా కాలి, దాదాపుగా 70-80% ఆయన కాలిపోయాడు, బ్రతకడనుకున్నారు. ఆయనేమో అరుస్తున్నాడు, నీళ్ళు నీళ్ళు. నాలుక బాగా ఆ కాలినప్పుడు దప్పికి తెగవద్దంట ఆ వేడికి. కానీ డాక్టర్లు ఏమో అంబులెన్స్ తీసుకెళ్తా, అసలు ఎక్కడ ఆపొద్దు, నీళ్లు కూడా ఇవ్వద్దు, ఇచ్చేవంటే ఆయన చనిపోతాడని చెప్పేసి అరుస్తున్నా. కానీ ఆయన చెప్తుంటే విన్నా నేను, ఆయన సాక్ష్యం విన్నా నేను. ఒళ్ళు కాలినోళ్ళకి తెలిసింది ఆ బాధ ఏందో, నీళ్ళ బాధ ఏందో అని. కాబట్టి అలాంటి బాధ మనం పడకూడదని ఆయన దప్పికొన్నాడు, మన దప్పిక తీర్చటానికి. మనం పాతాళంలో వేదన పడకూడదని ప్రభు ఆ పాతాళపు వేదనలను తప్పించి నాకు ఆ జీవజల ఊటగా నీవు వచ్చావు. నా కడుపులోని జీవజల నదులు పారాలని, నేను బ్రతకడమే కాదు, ఈ నది ఇతరులు కూడా తెలుసుకొని త్రాగి ఆ జీవజల నది వద్దకు రావాలని నన్ను సాక్షిగా ఈ లోకంలో ఉంచావు. ఆ వేద నుంచి నన్ను తప్పించి జీవజల బొగ్గల యొద్దకు నన్ను నడిపించినటువంటి గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నందుకు, ఆ సెలవుపై నువ్వు పలికిన ఆ మాటల్లో ఈరోజు ఈ 3 మాటల కొరకు నాకు జ్ఞాపకం చేశావు. దానిలోనే ఎంతో గొప్ప సత్యాన్ని నాకు తెలియపరిచావు. ఇంకా ముందున్న సమయంలో దేవుని చిత్తమైతే జ్ఞాపకం చేసుకుందాం, మరి ఆరాధన చేసుకుందాం. మనందరం లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. రండి.
క్రీస్తు చెంత. మొదటి 2 చరణాలు పాడుకుందాం. 410 పాట సంఖ్య 410. మొదటి 2 చరణాలు పాడుకుందాం. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా. పాత పుస్తకంలో 407, ఇప్పుడున్న కొత్త పుస్తకంలో 410. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, జీవదాహము తీర్చుకొనన్. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము తాగినా ఇంకెన్నడు దప్పికొనవు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. జీవాహారము భుజించిన ఆకలి గొనవెప్పుడు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. దయచేసి ఆరాధించండి. క్రమముగా ప్రతి వారం మనం ఆరాధించండి. మొదటిగా బ్రదర్ స్టార్ట్ చేయండి.